విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి హలో, ఎవరు? చలసాని గారా? అమెరికా నుంచే మాట్లాడుతున్నారా? ఎలా ఉన్నారు? మేవా బాగానే ఉన్నాం. దీపక్ జైల్లో ఉన్నాడు. అదే జైలంటే ఆఫీస్ అన్నమాట. ఈ మధ్య ఆఫీసులో పనులన్నీ దీపక్కే చూసుకుంటున్నాడు. నన్నే పని ముట్టుకొనివ్వడం లేదు. నన్ను అసలు ఆఫీస్కే రానివ్వడం లేదు. 24 గంటలు ఆఫీసులోనే ఉంటూ ఆఫీసే ప్రపంచంగా బతుకుతున్నాడు. అందుకే జోగ్గాలా అన్నాను. భార్గవి జ్ఞాపకాల నుంచి బయటపడినా ఆ చేదనుభవాలు అంత తేలిగ్గా మర్చిపోలేడుగా. నిజమేలేండి, మీరన్నట్టు వేరే పనుల్లో బిజీగా ఉంటే అవన్నీ తేలిగ్గా మర్చిపోగలుగుతాడు. దీపక్క ఇప్పుడే బయటికెళ్ళాడు. ఇంకేమిటి విశేషాలు? అలాగే ఉంటాను. గుడ్ మార్నింగ్ మేడం. రండి కూర్చోండి. చెప్పండి మేడం, ఏదైనా పని మీద వచ్చారా? అదేం లేదు, భార్గవి కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని వచ్చాను. అదేమిటి మేడం, మీకు ఇంకా ఆ వివరాలు ఏవి తెలియలేదా? ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే కాని పూర్తి వివరాలు తెలియవు. మీ తెలివితేటలు ఉపయోగించి కేసు చాలా బాగా డీల్ చేస్తున్నారని మాత్రం తెలిసింది. మీరైతే కరెక్ట్ గా చెప్తారని వచ్చాను. చాలా సంతోషం మేడం. నిజానికి భార్గవికి మీకు ఏ సంబంధం లేకపోయినా భార్గవికి జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగకూడదని ఈ కేసు విషయంలో మీరు చాలా శ్రమ తీసుకున్నారు. కోర్టులో న్యాయం చనిపోయింది, ధర్మదేవత అవిటిదై కుంటికాలతో నడుస్తోంది, అన్యాయం విజయ విహారం చేస్తోందని ఊరికే సినిమా డైలాగులు చెప్పేవాళ్లే కానీ మీలాగా నిస్వార్థంగా ముందుకొచ్చి న్యాయం కొమ్ము కాసేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి మేడం. ఇందులో నేను చేసింది ఏముందిలేండి. అమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. అసలు ఈ కేసు ఇంత తొందరగా కొలిక్కొచ్చిందంటే దానికి కారణం మీరే. నా మీదున్న గౌరవం కొద్దీ మీరు అలా అంటున్నారు కానీ మీ తెలివితేటలు, అనుభవం ఇవే అసలైన కారణాలు. కోర్టులో మీరు ఒక్కొక్క పాయింట్ తీసుకుని వాదిస్తుంటే డిఫెన్స్ లాయర్ నోరు పడిపోయినట్టు మౌనంగా ఉండిపోయారని అందరూ చెప్పుకుంటున్నారు. నిజమే అనుకోండి, కానీ నేను అంతగా ఆర్గ్యూ చేయడానికి ఆధారం మీరిచ్చిన ఇన్ఫర్మేషనే. నేనిచ్చిన ఇన్ఫర్మేషనా? అవును మేడం. దీపక్ ఎలాంటివాడో, అతని ప్రవర్తన ఎలాంటిదో
పెళ్ళయ్యాక భార్యని ఎంతగా హింసించేవాడో, ఆస్తి కోసం తల్లిని కోర్టుకి ఎలా లాగాడో ఇవన్నీ మీరు చెప్తేనే కదా తెలిసింది. మిగిలిన సాక్ష్యాధారాల సంగతి ఎలా ఉన్నా దీపక్ వ్యక్తిగత జీవితం గురించి మీరిచ్చిన సమాచారమే అతను హంతకుడని నిరూపించడానికి బలాన్నిచ్చింది. అసలు ఈ కేసు టేకప్ చేసినప్పుడు గెలుస్తానన్న నమ్మకం నాకు లేదు. మీరు ఆ వివరాలు చెప్పాకే నాకు నమ్మకం వచ్చింది. మీరు చెప్పినవన్నీ నేను చిలక పలుకుల్లా వల్లించాను. నిజం చెప్పాలంటే ఈ కేసు విజయం నాది కాదు, మీది. అప్పుడే కేసు గెలిచినట్టు మాట్లాడుతున్నారే, ఇంకా జడ్జిమెంట్ రాలేదు కదా? తీర్పు కూడా మనకు అనుకూలంగానే వస్తుంది, అందులో అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు అడ్డుపడ్డా చేయగలిగింది ఏమీ లేదు. మనం ఈ కేసు గెలవడం ఖాయం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ ఇస్ డెడ్ అని కేసు గెలిస్తే ప్రయోజనం ఏముంది చెప్పండి? చనిపోయిన భార్గవి ఎలాగూ చనిపోయింది, హంతకుడికి మాత్రం తగిన శిక్ష పడాలి కదా. అలా పడితేనే రేపు మరొకడు అలాంటి దారుణం చేయడానికి సాహసించడు. భార్గవి లాంటి ఆడపిల్లలు బలైపోకుండా ఉంటారు. సాక్ష్యాధారాలతో సహా దీపక్ హంతకుడని రుజువయ్యాక శిక్ష పడకుండా ఎలా ఉంటుంది మేడం? నేరం రుజువు కాకపోతే ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు, కానీ ఒకసారి రుజువయ్యాక ఎవ్వరూ తప్పించుకోలేరు. శిక్ష అనుభవించాల్సిందే. దీపక్కి ఎలాంటి శిక్ష పడొచ్చు? అయితే యావజ్జీవ కారాగార శిక్ష, లేదంటే ఉరిశిక్ష. అదే జరిగితే కోర్టులో న్యాయం గెలిచినట్టే. చిన్న అడ్జస్ట్మెంట్ మేడం. ఏమిటి? కోర్టులో న్యాయం గెలిచినట్టు కాదు, మీరు గెలిచినట్టు. నేను వెళ్ళొస్తాను. ఓకే మేడం. నమస్కారం అమ్మా. ఏమిటి, అన్ని సరిగానే ఉన్నాయా? సరిగ్గానే ఉన్నాయండి. వెళ్ళి పిలుచుకురా. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నావు భార్గవి? నన్ను ఇక్కడ ఇలా అరెస్ట్ చేసి ఎలా ఉన్నావని అడుగుతారేమిటి మేడం? నువ్వు నాకు బాగా కావాల్సిన దానివని, ఆత్మీయురాలివని నిన్ను నా మనసులో ఎప్పుడూ అరెస్ట్ చేశాను. ఇవాళ కొత్తగా అరెస్ట్ చేసిందేముంది భార్గవి? అయినా నిన్ను అరెస్ట్ చేశానన్న ఫీలింగ్ నీకు వచ్చిందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండాలి. అందమైన బంగ్లా, పిలవగానే పరిగెత్తుకొచ్చి పనులు చేసి పెట్టడానికి నౌకర్లు, మంచి భోజనం, కావాల్సినంత విశ్రాంతి. ఇక్కడ నీకేం తక్కువ? అయినా ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఎవరైనా నువ్వు చెప్పిన మాట వినడం లేదా? నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పు భార్గవి, వెంటనే సరిచేస్తాను. ఎక్కడున్నా నువ్వు హాయిగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నిజంగా నేను సంతోషంగా ఉండాలనుకుంటే నన్ను ఇంతకాలం ఇక్కడ ఉంచలేరు కదా మేడం. ఓ ఫోన్ లేదు, పేపర్ లేదు, పలకరించడానికి కానీ మనసు విప్పి మాట్లాడడానికి కానీ ఎవరూ లేరు. బయట ప్రపంచంతో సంబంధం లేక ఈ ఒంటరి జీవితంతో విసిగెత్తిపోతున్నాను మేడం. ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే పిచ్చెక్కేలా ఉంది. అదంతా మనం అనుకోవడంలో ఉంటుంది భార్గవి. ఈ ఒంటరితనం, ఏకాంతం రేపు నీకు పట్టబోయే మహారాణి యోగానికి నువ్వు చేస్తున్న తపస్సు అనుకో. కాబోయే పెళ్లి గురించి, రాబోయే బంగారు భవిష్యత్తు గురించి రంగుల కలలు కంటుంటే అసలు టైమే తెలీదు. ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగుంటాయి మేడం. అనుభవిస్తేనే కానీ అదంతా నరకమో తెలీదు. ఇవన్నీ ఎలా ఉన్నా మా అమ్మని చెల్లిని చూడకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళు నా కోసం ఎంతలా కలవరిస్తున్నారో. ఈ మధ్య వాళ్ళని ఏమైనా కలిసారా మేడం? ఎలా ఉన్నారు? చాలా సుఖంగా, సంతోషంగా ఉన్నారు. నిజమా మేడం? అవును భార్గవి, నెల వాళ్ళకి కావలసిన డబ్బు పంపిస్తున్నాను. ఎన్ని పనులున్నా మానుకుని వారానికి ఒకసారి ఇంటికెళ్లి వాళ్ళని పలకరించొస్తున్నాను. వేరే అవసరాలు ఏవైనా ఉంటే అందుకు కావలసిన డబ్బిస్తున్నాను. మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది మేడం? ఇది వరకటి కన్నా చాలా ఆరోగ్యంగా ఉంది. నా గురించి ఏమీ కంగారు పడడం లేదు కదా? ఏమీ లేదు. కూతురు ఎక్కడో ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషిస్తోందని అందరితో చెప్పుకుని మురిసిపోతోంది. మీ అమ్మగారితో మాట్లాడినప్పుడల్లా నీలాంటి కూతుర్ని కన్నాననే గర్వం ఆవిడ కళ్లల్లో కనబడుతూ ఉంటుంది. మా చెల్లి తనకే చక్కగా చదువుకుంటోంది.
ఎంతవరకు చదువుకోవాలనుంటే అంతవరకు చదువుకో, ఎంత ఖర్చైనా భరిస్తానని వెళ్ళినప్పుడల్లా చెప్తుంటాను. అయినా మీ వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నావు భార్గవి? నీ బదులు నేనున్నాను. వాళ్ళకి ఏ లోటు రానివ్వను. ఏ అవసరం వచ్చినా ఆదుకుంటాను. వాళ్ల గురించి ఆలోచిస్తూ అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దు. లక్ష్మీదేవి వాళ్ళ కూల్ డ్రింక్ మార్కెట్లో రిలీజ్ చేశారా మేడం? అలా ఇలా కాదు, గ్రాండ్ గా ఫంక్షన్ చేసి మరీ రిలీజ్ చేశారు. సక్సెస్ అయిందా? మామూలు సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్, సెన్సేషనల్ సక్సెస్. ఆ సక్సెస్ చూసి ఫారిన్ కంపెనీలు కూడా ముక్కు మీద వేలేసుకున్నాయి. అంటే లక్ష్మీదేవి అనుకున్నది సాధించిందన్నమాట. ఆ లెక్కన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారనుకుంటాను. ఆనందం అన్న మాట చాలదు. ఆ సక్సెస్ తర్వాత లక్ష్మీదేవిని దీపక్ని పట్టలేకుండా ఉన్నాం. టీవీ కవరేజీలు, ప్రెస్ మీట్లు, చాలా గొప్పవాళ్ళైపోయారు. ఆ డ్రింక్ విషయంలో అన్ని విధాలుగా నష్టపోయింది నేనే భార్గవి. నా బిజినెస్ బాగా దెబ్బతింది. కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. దాంతోపాటు నా పరువు పోయింది. సారీ మేడం, అనవసరంగా ఆ విషయం గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. పర్వాలేదు భార్గవి. అయినా నా గురించి నాకు బాధ లేదు. నాతో పాటుగా నిన్ను కూడా బజార్కెక్కించారు. ఇప్పుడు నువ్వు బయటికెళ్తే భార్గవి అనరు, దొంగ భార్గవి అంటారు. నీకెవరూ ఉద్యోగం ఇవ్వరు, కనీసం ఉండడానికి ఇల్లు అద్దెకు కూడా ఇవ్వరు. అంత చెడ్డగా నీ గురించి ప్రచారం చేశారు. అందుకెక్కువగా బాధపడుతున్నాను. కొన్నాళ్ల పాటు నువ్వు వాటికి దూరంగా ఉంటే మంచిదనిపించింది. నిన్నిక్కడ ఉంచడానికి గల కారణాల్లో అది ఒకటి భార్గవి. ఇది నీ సామ్రాజ్యం. నువ్వే మహారాణివి. అంతఃపురంలో హాయిగా ఉండు. బంగారు పంజరంలో పెట్టినంత మాత్రాన సుఖంగా ఉండలేరు కదా మేడం. ఎందుకు నాకు ఏకాంతం, ఎందుకు ఒంటరితనం? అదేనా చెప్పండి. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆయన వాళ్ళకి దూరంగా ఉంటూ ఎన్నాళ్ళేలా బతకాలి? తొందరపడుకు భార్గవి. అయినా ఇంకెన్నాళ్ళో లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే నువ్విక్కడ ఉండడం అంత మంచిది కాదనిపిస్తోంది. అదీ కాక నీ తెలివితేటలకి, నీ చొరవకి, చురుకుదనానికి వెలకట్టి జీతం ఇవ్వగలిగే వాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. ఇవన్నీ ఎలా ఉన్నా నీలాంటి నమ్మకమైన మనిషి నాకు దొరకడం కష్టమే. అందుకే నేను త్వరలోనే అమెరికా పంపించేస్తాను. మీ అమ్మని, చెల్లిని కూడా నీతో పాటు పంపి అక్కడే సెటిల్ అయ్యే ఏర్పాట్లు కూడా చూస్తున్నాను. గతం అంతా మర్చిపో. అక్కడికెళ్ళి కొత్త జీవితం ప్రారంభించి హాయిగా అనుభవించు. ఆ సహాయం తొందరగా చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మేడం. తప్పకుండా చేస్తాను భార్గవి. నాకు మాత్రం నువ్వు తప్ప కావలసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు. వేరే ఆలోచనలేమి పెట్టుకోకుండా ఇక్కడున్న నాళ్ళు హాయిగా ఉండు, సరేనా? నేను వెళ్ళొస్తాను. భార్గవి ఇక్కడున్నట్టు ఎవరికి తెలియకూడదు, ఎవరికంట పడకూడదు. జాగ్రత్త. అలాగేనమ్మా. బాయ్. ఏమిటమ్మా ఇది? చనిపోయిన అక్క గురించి ఎన్నాళ్ళు ఇలా బాధపడతావు? నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా బాధపడితే ఎలా అమ్మా? నిజమేనమ్మా, కానీ ఎంత ప్రయత్నించినా అక్క చావుని మర్చిపోలేకపోతున్నాను. దీపక్ చేతిలో కిరాతకంగా చనిపోయిందనే చేదు నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాను. ఆ విషయం తలుచుకుంటూ ఎంతకాలం బాధపడ్డా ప్రయోజనం లేదు కదమ్మా. చనిపోయిన అక్క మళ్ళీ తిరిగి రాదు. నువ్వు కాస్త ధైర్యంగా ఉండమ్మా. అలాగేనమ్మా. నిజంగా రోజుగారికి చేతులెత్తి దండం పెట్టాలి. బతికుంటేనే మనుషుల్ని పట్టించుకోరు. అలాంటిది భార్గవి చనిపోయినా దాని మీద ఉన్న అభిమానంతో మనల్ని పోషిస్తున్నారు. అంత మంచి మనిషికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావటం లేదమ్మా. అలానే ఆవిడ మంచి మనసుతో ఇస్తూ ఉంటే ఎన్నాళ్ళు డబ్బు తీసుకోగలవు? ఆవిడ మీద ఆధారపడుతూ ఎంతకాలం బతకగలవు?
ఆవిడ మాత్రం ఎన్నాళ్ళు మనకి సహాయం చేయగలుగుతారు? ఒకవేళ మనం వద్దన్నా ఎలా బతకగలము? ఇవన్నీ తలుచుకుంటుంటే గుండె పగిలిపోతుందమ్మా, పగిలిపోతుంది. పోనీ ఒక పని చేద్దామమ్మా. నేను చదువు మానేసి ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చూసుకుంటాను. ఉన్నంతలోనే బతుకుదాం. ఇవన్నీ ఆలోచించి మళ్ళీ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. పాడైపోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ బాగుపడేలా చేసిందమ్మా భార్గవి. అప్పుడే చనిపోయి ఉంటే ఇవాళ కడుపు కోతతో ఈ నరకం అనుభవించాల్సి వచ్చేది కాదమ్మా, కాదు అమ్మా. నా భార్గవిని చంపేసి మనల్ని దిక్కైన వాళ్ళని చేసిన దీపక్కి ఆ పాపం ఊరికే పోదు. రేపు కోర్టులో ఉరి శిక్ష పడుతుంది. ఇది ఓ కన్న తల్లి శాపం.